టీఎంసీ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ ఇప్పటికే ఎంతో అద్భుతమైనటువంటి వీడియోల ద్వారా మరి ఫ్లయర్స్ ద్వారా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం గురించి అందరూ తెలుసుకున్నారు. మరి మనకి 22వ తేదీ అంగరంగ వైభవంగా మరి ప్రారంభం చేసుకోబోతున్నాం ధ్యాన మహాయజ్ఞంని. 2025 సంవత్సరంలో మరి సెప్టెంబర్ నెలలో మనం ఎంతో అద్భుతంగా జరుపుకున్నాం. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ధ్యాన మహాయజ్ఞంలో సాధనకు పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా ఉదయం 3 గంటల సేపు మరి మధ్యాహ్నం 3 గంటల సేపు ఆ యొక్క ధ్యానం కొన్ని వేల మందిలో ఎంత అద్భుతాలను సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. ఎంతోమంది ఆ అద్భుతాలను పంచుకున్నారు. ఆ సంవత్సరం అంతా ఆ యొక్క ధ్యానం గురించి మాట్లాడారు. 2025 సంవత్సరం అంతా మరి 2026లో మనం ఇప్పుడు జరుపుకోబోయే యజ్ఞం వరకు ఆ యజ్ఞం తాలూకా అనుభవాలను విశేషాలను చెప్తూ వచ్చారు. మరి ఈ సంవత్సరం ఆగస్టు 22 నుంచి 28వ తేదీ వరకు జరుపుకోబోయేటువంటి ధ్యాన మహాయజ్ఞం మరి కన్నుల పండుగలా జరగబోతోంది. ఈ యజ్ఞం యొక్క కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు మీ అందరితో పంచుకోవడానికే మీ ముందుకు రావడం జరిగింది. యజ్ఞం జరుగుతున్నప్పుడు జరిగే విషయాలని మనందరం చూస్తాం. దీనికి ముందు ఏం జరిగింది అనేటువంటి విషయాలు చాలా తక్కువ మందికే తెలుస్తుంది. రీసెంట్గా కొన్ని అనుభూతులను అనుభవం చెందుతున్నప్పుడు దీని వెనుక ఎంతోమంది మాస్టర్ల యొక్క సంకల్పం ఉంది అన్నటువంటిది అనుభవానికి వచ్చింది. ఈ యజ్ఞం వెనుక ఎంతోమంది గురువుల మహాసంకల్పం ఉంది. ఆ పరమ గురుమండలి యొక్క సంకల్పం ఉంది. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ విశేషమైనటువంటి సంకల్పం ఉంది. అన్నింటికీ మించి సతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ మహాదేవుని యొక్క మహాసంకల్పం ఉంది. అసలు రహస్యం ఏమిటంటే యజ్ఞం ప్రారంభించాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మరి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే డౌటు, ఇటువంటి యజ్ఞం మనం చేయగలమా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే చేద్దాము అన్నటువంటి సంకల్పం వచ్చిన తర్వాత మరి ఎక్కడ చేద్దాం, ఎక్కడ చేస్తే బాగుంటుంది అని ఆలోచించాం. ఆ ఆలోచన మొదలైనప్పుడు అందరికీ వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే శ్రీశైలం అయితే బాగుండు. మరి ఎందుకంటే అక్కడ మన మాస్టరు సిద్ధ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన చక్కగా అన్నింటిని అక్కడ చూసుకుంటారు. కంప్లీట్గా లాజిక్గా ఆలోచిస్తున్నాం. అకామిడేషన్స్ అయితేనేంటి, ఫుడ్ అయితేనేంటి, మరి అనేక విషయాలు ముడిపడి ఉంటాయి యజ్ఞం అన్నప్పుడు. మరి శ్రీశైలం అన్నప్పుడు అది మన ఇంట్లో ఉన్నట్లే ఈజీగా అన్నీ యాక్సెస్ అయిపోతుంది. మనకు డిస్టెన్స్ వైజ్గా కూడా మనకు తక్కువ అండ్ మనకు గ్రిప్ ఎక్కువ. అన్నీ కంప్లీట్గా శ్రీశైలం అని ఆ ఆలోచనలో నడుస్తున్నప్పుడు మరి ఆగస్టు సెప్టెంబర్ అన్నప్పుడు వర్షాల సంగతి ఏంటి అని చూస్తే మరి వర్షపాతం శ్రీశైలంలో ఎక్కువ ఉంది. మరి ఎక్కడ తక్కువ అని చూస్తున్నప్పుడు మరి తిరుపతి కూడా చూద్దామని చూస్తే తిరుపతిలో సేమ్ టైంకి వర్షపాతం తక్కువ. ఇక్కడైతే ఇది మనం చేయగలము, ఇక్కడ మనం చేయొచ్చు
ఓకే. మరి తిరుపతిలో మనకు శ్రీశైలంలో ఉన్నంత గ్రిప్పు మనకు తిరుపతిలో లేదు. సో ఫస్ట్ ప్రారంభమైంది క్వశ్చన్ ఏంటి, చేయగలమా లేదా అన్న క్వశ్చన్ ప్రారంభమైంది. సెకండ్ క్వశ్చన్, ఇది ఎక్కడ చేయాలన్నప్పుడు శ్రీశైలం. మరి శ్రీశైలం నుంచి తిరుపతికి ఎలా వెళ్ళింది? నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాను. మనం ఏది చేయట్లేదు, ప్రకృతి తనకు ఏదైతే అవసరమో, ఎక్కడైతే అవసరమో, ఎప్పుడైతే అవసరమో, తనకు కావాల్సినటువంటి దానికి, జరగవలసినటువంటి దానికి మనల్ని చక్కగా ఉపయోగించుకుంటోంది. జ్ఞానం లేనప్పుడు నేను చేస్తున్నాను, మనం చేస్తున్నాము అని అనుకుంటాం. ఆ జ్ఞానం కలిగినప్పుడు అర్థమవుతుంది ఇది ఏమాత్రం మనం చేయట్లేదు అని. అది లాస్ట్ ఇయరే అర్థమైపోయింది. చూడండి, అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి శ్రీశైలంలో అయితే, కానీ ఏది అందుబాటులో ఉండదు తిరుపతిలో. కానీ యజ్ఞం మాత్రం తిరుపతిలో జరుగుతోంది. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మనం అనుకుంటున్నాము ఇది మనం చేస్తున్నాము అని, ఇదంతా ఒక భ్రమ మాత్రమే అనేది అర్థమైపోయింది. లాస్ట్ ఇయరే అర్థమైపోయింది. మనం ఏది చేయట్లేదు. ప్రకృతికి ఏదైతే అవసరమో, ఏదైతే ఈ సమయంలో అవసరమో అది మన ద్వారా చేయించుకుంటోంది, మన ద్వారా జరిపించబడుతోంది. మనం ఒక బెస్ట్ మీడియేటర్స్, బెస్ట్ మాధ్యమం మనం. ఈ యొక్క తిరుపతి ధ్యాన మహాయజ్ఞం మరి శ్రీశైలం నుంచి తిరుపతికి షిఫ్ట్ అయిపోయింది. మరి తిరుపతిలో ఈ యొక్క యజ్ఞాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అన్నప్పుడు మరి మన మాస్టర్ సంగీత బాబు గారు, ది పిఎంసి ట్రస్ట్ వైస్ చైర్మన్, మరి ఎంత సాహసం చేశారో మాటల్లో చెప్పలేం. దానికి సాక్ష్యమే గడిచిన తిరుపతి ధ్యాన మహాయజ్ఞం. తిరుపతికి వెళ్ళే వరకు తిరుపతి మరి తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి నాకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. కానీ అక్కడ యజ్ఞం ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో, మరి అసలు తిరుపతి అంటే ఏంటి, తిరుమల అంటే ఏంటి, అక్కడ అన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయి, అనేక తీర్థాలు ఉన్నాయి. అసలు వీటన్నిటి మహిమ ఏంటి, ఈ కొండల యొక్క మహిమ ఏంటి, మరి అక్కడ టెంపుల్ యొక్క మహిమ ఏంటి, ఇంతకక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు ఇన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది, మరి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ తిరుమలకు తిరుపతికి ఎందుకు వస్తున్నారు, వీటన్నింటి గురించి లాస్ట్ ఇయరు ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మాస్టర్స్, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అక్కడ జరిగేటువంటి ధ్యాన మహాయజ్ఞం పేరుకు అది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్, పిఎంసి, లేకపోతే పిఎస్ఎస్ఎం, లేకపోతే పిరమిడ్ మాస్టర్సు అని బయటికి కనబడుతూ ఉన్న, బయటికి కనబడని ఒక శక్తి, డైరెక్టర్ ఎలాగైతే స్క్రీన్ మీద కనబడరో అలా స్క్రీన్ మీద కనబడని డైరెక్టర్సు చక్కగా ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని డైరెక్షన్ చేస్తున్నారు. ఎవరయ్యా వాళ్ళంటే ఆ యొక్క మహాశక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, ఆ మహాశక్తియే ఆ పరమ గురువులు, పరమ గురు మండలి, ఆ మహాశక్తియే సతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఒక ఆలోచనే లేదు, అటువంటిది ఆలోచనను పుట్టించి, ఆ ఆలోచన
లాజిక్గా ఆలోచించి శ్రీశైలం అంటే మరి అన్నింటినీ లాజిక్స్ను పక్కన పెట్టేసి అది తిరుపతికి వెళ్ళిపోయి ఏమీ తెలియని ప్లేస్లో, ఏ సపోర్టు గట్టిగా లేనటువంటి ఆ ప్లేస్లో మరి శ్రీశైలంకి మించి కనీసం కొన్ని వందల రెట్లు, వేల రెట్లు మించి అంత అద్భుతంగా ఈరోజు ధ్యాన మహాయజ్ఞం మనం వేడుకలను జరుపుకోబోతున్నాము. ఆల్రెడీ మనం 2025లో జరుపుకున్నాం, ఇప్పుడు జరుపుకోబోతున్నాం అంటే ఆ మహా గురువులందరి మహాసంకల్పం. ఈ సమయానికి, ఆ సమయంలో ఆ యొక్క ధ్యాన శక్తి ఎంతో అవసరం. అక్కడ విచ్చేసిన ప్రతి మాస్టర్కి మరి వారు చేసేటువంటి ధ్యాన శక్తి ఈ ప్రపంచానికి. మాస్టర్స్, ఈరోజు తిరుపతి యజ్ఞం గురించి ఆల్రెడీ ఎంతోమంది చెప్పి ఉన్నారు. పర్టిక్యులర్గా ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ విషయాల్ని మీతో పంచుకోవడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే లాస్ట్ ఇయరు మనం 3 గంటలు ఉదయం, 3 గంటలు మధ్యాహ్నం, 6 గంటల ధ్యానం ప్రత్యేకత అయితే ఈసారి ప్రత్యేకతలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మొదటి ప్రత్యేకత మరి పత్రి సార్తో మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నడుస్తూ మరి పిఎస్ఎస్ఎం యొక్క ఎదుగుదలకు ఎవరైతే కారణమై ఉన్నారో మన పిఎస్ఎస్ఎం పునాది రాళ్లను, ఆ మూల స్తంభాలను, ఆ యొక్క మన సీనియర్స్ని మనం వారికి ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞాన్ని ఒక కృతజ్ఞతగా ఇవ్వబోతున్నాం. మనం వారి యొక్క విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోబోతున్నాం. వారందరినీ మనం చూడబోతున్నాం, వారందరితో మనం మాట్లాడబోతున్నాం, వారందరితో మనం ఎంతో అద్భుతంగా టైం స్పెండ్ చేయబోతున్నాం. మనం ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నాము అంటే కారణం ఆ రోజు వాళ్ళు చేసినటువంటి త్యాగం. వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఈ మూమెంట్ కోసం కృషి చేశారు. ఎంతమంది మాస్టర్లు ఉన్నారో లెక్కే లేదు. వారందరినీ మనం చక్కగా గౌరవించుకోబోతున్నాం. వారందరికీ మనం మన కృతజ్ఞతను చూపబోతున్నాం. ఇది మొట్టమొదటి పాయింట్. స్పిరిచువాలిటీలో గ్రాటిట్యూడ్ అన్నది చాలా అద్భుతమైనటువంటి స్టెప్. మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే గతంలో ఎన్నో స్టెప్స్ ఉన్నాయి, దానివల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాం. గడిచిన ప్రతి స్టెప్పుకు, పాస్ట్లో ఉండేటువంటి ప్రతి స్టెప్పుకి మనం ఎప్పుడూ హార్ట్ఫుల్గా కృతజ్ఞతతో ఉండాలి. సో ఇది మనం చేయబోతున్నాం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2లో. ఇంటర్నల్గా కృతజ్ఞత ఉండడం వేరు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం వేరు. మన గ్రాటిట్యూడ్ మన లోపల ఉండడం ఒకటి, ఉన్నటువంటి గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడం ఒకటి. అప్పుడు హోల్ వరల్డ్ దాన్ని నేర్చుకుంటుంది చూసి. మరి మన సీనియర్స్ వారందరూ చేసిన విశేషమైనటువంటి కృషే ఈరోజు పిఎస్ఎస్ఎం. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం అనేటువంటి ఈ యొక్క సంస్థను మరి ఈ స్థాయికి రావడానికి ఎవరెవరైతే మొట్టమొదటి రోజు నుంచి పత్రి సార్తో కృషి చేశారో వారందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటోంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. 2, ఈ యొక్క మూమెంట్ 3 లక్ష్యాలతో జర్నీ చేస్తుంది. 1 ధ్యాన జగత్, 2 శాకాహార జగత్, 3 పిరమిడ్ జగత్. ఈ లక్ష్యాలే పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యాలు. ఈ లక్ష్యాలతో పాటు పిఎస్ఎస్ఎం అంటేనే సేవ. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ ఉచితంగా
మరి ఎన్ని పనులు చేస్తారో చెప్పలేం మాటల్లో. ఉచితంగా చేసేదాన్నే సేవ అంటాం. మరి సేవకు పెద్దపీట పిఎస్ఎస్ఎం. మరి ధ్యానానికైనా, ధ్యాన ప్రచారానికైనా, శాకాహారానికైనా, శాకాహార ప్రచారానికైనా, పిరమిడ్స్కైనా, మరి సేవకైనా, స్వాధ్యాయ యోగానికైనా, ఇలా అనేక విభాగాలు పిఎస్ఎస్ఎంలో ఉన్నాయి. ఈ విభాగాలలో ఎవరెవరైతే వారి యొక్క జీవితాలను పణంగా పెట్టి, అంటే పూర్తిగా పిఎస్ఎస్ఎం కోసమే వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఇప్పటికీ కూడా స్టిల్ నౌ ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో వారందరికీ మన ఛానల్ నుంచి పిఎంసి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ఇస్తున్నాం. ప్రతి ఛానల్ అవార్డ్స్ని ఇస్తూ ఉంటుంది. మరి పిఎంసి నుంచి మనం ఇది 9th ఇయర్ పిఎంసికి. 8 years కంప్లీట్ అయిపోయాయి. దిస్ ఈజ్ 9th ఇయర్. మరి 9వ సంవత్సరంలో మనం పిఎంసి నుంచి పిఎంసి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ఇస్తున్నాం. ఎవరెవరైతే వారి యొక్క పూర్తి జీవితాన్ని శాకాహారానికి, ధ్యానానికి, పిరమిడ్స్కు, సేవకు, స్వాధ్యాయానికి అంకితం చేసి మరి పిఎస్ఎస్ఎం ఎదుగుదలకు కృషి చేశారో వారందరికీ పిఎంసి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ ఇస్తున్నాం. ఆ అవార్డ్స్తో వాళ్ళని మనం గౌరవించుకోబోతున్నాం. వారిని మనం తగిన గుర్తింపు ఇస్తున్నాం. వారికి మనం వారు చేసినటువంటి వర్క్ని మనం ప్రపంచానికి చూపించబోతున్నాం. మరి వారి యొక్క వర్క్ను అందరికీ తెలియజేసినప్పుడు ఎంతోమంది దాని నుంచి మోటివేట్ అవుతారు, ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు. చేసినటువంటి కృషిని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం అది ప్రపంచానికి తెలియజేయడం చాలా ఇంపార్టెంట్. ఈసారి పిఎంసి మరి పిఎంసి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ రూపంలో ఈ వర్క్ చేయబోతోంది. థర్డ్ థింగ్, మూడవ విషయం ఏమిటంటే, నేను చిన్నప్పుడు 8వ తరగతి చదువుతున్నప్పుడు పత్రిజీ మా స్కూల్కి వచ్చి ధ్యానం నేర్పిస్తే నేను ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. నా వయసు 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు. ఆ వయస్సులో పత్రి సార్ చేయబట్టుకున్నాను. ఈరోజు నాకు ఈ శరీరానికి 41 years, 41 సంవత్సరాలు. కంటిన్యూస్గా ఈ జర్నీ అంతా నేను ఇలా ఉన్నాను అంటే అది సారిచ్చినటువంటి జ్ఞానం. లేకపోతే ఎప్పుడో మధ్యలో వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే ఎన్నో కారణాలు. సారే లేకపోతే కనుక ఈ మెడిటేషన్ పాత్రలో నేను ఉంటానో లేదో తెలీదు. ఓకే, డే 1 నుంచి పత్రి సార్ నన్ను అన్ని విభాగాలలో వర్క్ చేయించేవారు. అలా చేయిస్తూ 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 వన్ ఫైన్ డే పిఎంసిలో ఎంటర్ చేశారు. ఈరోజు ఈ పిఎంసి యొక్క వర్క్ కోసం నేను పూర్తిగా డెడికేట్ అయ్యి వర్క్ చేస్తున్నాను. పత్రి సార్ యొక్క విజన్ పట్ల నాకు ఒక క్లారిటీ ఉంది. పత్రి సార్ యొక్క లక్ష్యం పట్ల, మరి పత్రి సార్ యొక్క లక్ష్యమే ఆ పరమ గురువుల లక్ష్యం. ఆ యొక్క లక్ష్యం పట్ల ఆ నిబద్ధత, ఆ యొక్క డెడికేషన్, ఆ ప్యాషన్, ఇవన్నీ నా లోపల ఉండడం వల్ల అండ్ పత్రి సార్తో 1-to-1 ఆ కనెక్షన్ ఉండడం వల్ల ఈ జర్నీలో ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా నిలబడి దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. మరి నెక్స్ట్ జనరేషన్ తయారవ్వాలి. ఈరోజు ఒక కడతాల్ ఉంది, ఒక పిరమిడ్ వ్యాలీ ఉంది, ఒక వశిష్ఠ గౌతమి ఉంది, ఓకే, ఒక కాస్మిక్ వ్యాలీ ఉంది, ఒక జేతవనం ఉంది, ఒక ప్రకృతి వ్యాలీ ఉంది, ఒక పిఎంసి ఉంది, ఒక జగన్నాథ గట్టు ఉంది, నందవరం ఉంది. పిఎస్ఎస్ఎంలో ఎన్నో మేజర్ ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మనం ఉన్నప్పుడు ఎంతో శ్రద్ధతో వీటన్నింటినీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇలా శ్రద్ధతో ముందుకు తీసుకురావడానికి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము, ఆయనతో 1-to-1 కనెక్షన్.
పత్రి సార్తో పర్సనల్గా ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కంపెనీ గురించి కానీ సంస్థలో ఉండేటువంటి విషయాల పట్ల కానీ ఆయనతో వెళ్ళి మాట్లాడినప్పుడు ఎన్నో క్లారిటీ ఇచ్చేవారు ఆయన. ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ ముందుకు తీసుకొచ్చారు ఆయన. ఆ జ్ఞానం వల్లే ఈరోజు ఇవన్నీ నడపగలుగుతున్నాం. మరి నెక్స్ట్ జనరేషన్స్కి ఇవన్నీ అందేది ఎట్లా? వారికి తగిన ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఆ వేదికనిస్తే వాళ్ళు రెడీ అవుతారు. ఆ విషయం ఎప్పుడైతే స్ఫురణలోకి వచ్చిందో వెంటనే ఆ పని చేయడం మొదలుపెట్టాం. అందుకే ఈసారి తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో 22 నుంచి 28 వరకు యజ్ఞం జరుగుతుంటే 25th ఆగస్టు 25 పూర్తిగా యువతకు అంకితం. అందరూ వచ్చి యువతే మాట్లాడతారు. పెద్దవాళ్ళు ఆ అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి పైనుంచి స్టేజ్ మీద నుంచి కిందికి వచ్చి ఆ స్టేజు యువతకిస్తే యువత చక్కగా వాళ్ళు ట్రైన్ అవుతారు. నెక్స్ట్ లీడ్ చేయాల్సినటువంటిది ఈ మూమెంట్ను యువతే. యువతకు పెద్దపీట వేస్తూ యువతకు ప్రాధాన్యతను ఇస్తూ మరి ఈ యొక్క తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2 రెండవ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఈసారి ఒక అద్భుతాన్ని మనం చూడడానికి కారణమవుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ ఎలాగైతే 3 గంటలు ప్లస్ 3 గంటలు 6 గంటలు ధ్యానం మనం చేశాము. చాలామంది అడిగారు, ఇక్కడ ధ్యానం చాలా అద్భుతంగా కుదురుతోంది, మేము ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలనుకుంటున్నాము అని. మరి వారందరి కోరికను మన్నించి మహతి ఆడిటోరియంలో సెల్లార్ ఉంది. అక్కడే పత్రి సార్ ధ్యానం ఎంతోమందికి నేర్పించారు. అక్కడ మనకు ధ్యాన కేంద్రం ఉండేది. ఆ సెల్లార్లోనే ఎంతోమంది ఇప్పుడున్న పిరమిడ్ మాస్టర్లు తయారైన వాళ్ళు ఉన్నారు. మరి ఆ సెల్లార్లో అఖండ ధ్యానం మనం ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి మరి రాత్రి 9 గంటల వరకు నాన్ స్టాప్ అఖండ ధ్యానం, కంటిన్యూస్ మెడిటేషన్. ఇది 4th పాయింట్ అఖండ ధ్యానం. 5th పాయింట్, 5వ పాయింట్ ఏంటంటే చివరి రోజు పౌర్ణిమ, 28వ తేదీ పౌర్ణిమ. ఆ పౌర్ణిమ రోజున ఆ యొక్క తిరుమల కొండలు, దాని యొక్క అందము, దాని యొక్క వైభవము వర్ణనాతీతం. మనం కొండలు అనకూడదు, ఒక గొప్ప మహాశక్తులు. ఓకే, ఆ యొక్క పండు వెన్నెలలో మనం విశేషమైనటువంటి ధ్యానం చేయబోతున్నాం. ఆఖరి రోజున మరి తిరుమలలో కొండ మీద ధ్యానం ఉంటుంది. ఇలా లాస్ట్ టైం 3+3 ధ్యానం అనేటువంటిది ఒక అద్భుతం. అయితే ఆ ధ్యానంతో పాటు 5 పాయింట్స్, 5 విషయాలు, 5 కోణాలలో ఈసారి ఈ యజ్ఞం కొత్త ధనాన్ని సంతరించుకుంది. ఇవన్నీ కూడా ముందుగా ఏవి ప్లాన్ చేసినవి కాదు. ఇవన్నీ కూడా స్పాంటేనియస్గా వచ్చేటువంటి ఆలోచనలన్నింటినీ పేపర్ మీద పెడుతూ మరి ముందుకు తీసుకెళ్ళినవి. మరి ఈ యొక్క యజ్ఞంలో మన మాస్టర్స్ అందరూ ఎంత కృషి చేస్తున్నారో మాటల్లో చెప్పలేం. ఎంత గొప్ప వర్కో ఇది. చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అది విశేషమైనటువంటి ఎనర్జీని ఇస్తుంది. మరి ముఖ్యంగా ది పిఎంసి ట్రస్ట్ నుంచి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు మరి గడిచిన సంవత్సరంలో చైర్మన్గా, యజ్ఞానికి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి, వైస్ చైర్మన్గా సంగీత బాబు గారు బాధ్యతలు వహించి ఎంతో అంగరంగ వైభవంగా అడ్వైజర్స్, డైరెక్టర్స్, ట్రస్టీస్, అందరి యొక్క డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్సు, మన పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క సహాయ సహకారాలతో విశేషంగా చాలా అద్భుతంగా జరుపుకున్నాం గడిచిన యజ్ఞాన్ని. మరి ఈ యజ్ఞాన్ని కూడా మరి అంతే అద్భుతంగా, పరమ అద్భుతంగా మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఎంత అద్భుతమైనటువంటి వర్క్ జరుగుతోందో మరి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, సంగీత బాబు గారు, మాధవి గారు,
వాణి మేడం, శేషరత్నమ్మ గారు, భూపతిరాజు గారు, పాల్వంచ హనుమంతరావు గారు, అండలూరి వెంకటేశ్వరరావు గారు, పిప్పల్ల ప్రసాద్ గారు, రాములు గారు, ట్రస్ట్ నుంచి మరి దాట్ల హనుమంతరాజు గారు, అందరు మాస్టర్స్ యొక్క విశేషమైనటువంటి సహాయ సహకారాలతో, అలాగే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి మన మాస్టర్, మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు గారు, అలాగే సేత్ బాలకృష్ణ గారు, అలాగే హరిబాబు గారు, బండి శ్రీనివాసరావు గారు, మహేశ్వరి గారు, అలాగే ఆనంద్ ప్రసాద్ గారు, కృష్ణమోహన్ గారు, సుబ్బారావు గారు, నేను పిఎంసి ఛానల్ నుంచి మరి విశేషంగా డైరెక్టర్స్ అందరూ, సిద్ధా నాగేశ్వరరావు గారు ఎంత వర్క్ చేస్తున్నారో మాటల్లో చెప్పలేం. మరి అడ్వైజర్స్గా మన కంపెనీకి ఉన్నటువంటి అడ్వైజర్స్గా ఉన్నటువంటి పిసిఎస్ గారు, అలాగే గారపాటి కళాలక్ష్మి గారు, మెర్కాబా పిరమిడ్ వెంకటేశ్వరరావు గారు, గుంతకల్ విజయ్ కుమార్ గారు, స్వాధ్యాయోగ శ్రీనివాసరెడ్డి గారు, మరి ఇలా అడ్వైజర్స్ నుంచి వీరు, మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా నుంచి జిల్లా ఇన్ఛార్జర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్స్ ఎంత వర్క్ చేస్తున్నారో మాటల్లో చెప్పలేం. అందరి సమిష్టి కృషి, అందరి యొక్క విశేషమైనటువంటి కృషి ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఆనందభరితంగా జరుపుకోబోతున్నాం. ఇన్ని అద్భుతాలకు కేంద్ర బిందువుగా మరి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం కాబోతోంది. వండేవాడికి తినేటప్పుడు పెద్దగా అనిపించదు అంటారు. ఎందుకంటే వాళ్ళే ఫుడ్ చేసి వాళ్ళు తింటున్నప్పుడు పెద్దగా అనిపించదు, కానీ తినేవాడికి మాత్రం బాగా అద్భుతంగా అనిపిస్తుంది వంట అని. ఈసారి జరగబోయే ధ్యాన మహాయజ్ఞం వండేవాడికే ఎంతో పరమ అద్భుతంగా అనిపిస్తోంది. మరి తినేవాడికి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేం. మాస్టర్స్, మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతోంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎస్ఎస్ఎం, పిఎంసి మరి సంయుక్త నిర్వహణలో విశేషమైనటువంటి ధ్యానానికి, విశేషమైనటువంటి జ్ఞానానికి కేంద్ర బిందువుగా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం జరగబోతోంది. అందరం ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుందాం. విశేషంగా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. ముఖ్యంగా వసతి విషయంలో మరి ఫ్రీ అకామిడేషన్ అంతా హరిబాబు గారు, పాల్వంచ హనుమంతరావు గారు, కాసిన ఆనంద్ ప్రసాద్ గారు చూసుకోబోతున్నారు. ఫ్రీ అకామిడేషన్ మీరందరూ వీరిని సంప్రదించవచ్చు. పెయిడ్ అకామిడేషన్ అంతా మాధవరావు గారు మరి మధు గారు, వీరిద్దరూ పెయిడ్ అకామిడేషన్ కావాల్సిన వారు వీరిని సంప్రదించవచ్చు. అలాగే ఈసారి మరి ఫుడ్ అనేది మనకెప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్గా మనం భావిస్తాం. ఎందుకంటే మనమే కాకుండా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదానం అద్భుతంగా జరగాలని కోరుకుంటాం మనం అందరం. ఈసారి విశేషమైనటువంటి అన్నదానం జరగబోతోంది. మరి లాస్ట్ ఇయర్ వైష్ణవి క్యాటరర్స్ వాళ్ళు ఎంతో అద్భుతంగా సర్వ్ చేశారు. ఈసారి కూడా
అంతే అద్భుతంగా వారి యొక్క నిర్వహణలో ఈసారి మరి అద్భుతమైనటువంటి అన్నదాన కార్యక్రమం జరగబోతోంది. వారి యొక్క నిర్వహణ పిఎంసి ఆధ్వర్యంలో విశేషమైన అన్నదానం జరగబోతోంది. మరి అద్భుతమైనటువంటి అన్నదానం, అకామిడేషన్ ఈసారి చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ ఇయర్ మనం ఏ మైనస్లు అయితే ఉన్నాయో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకొని చక్కగా అన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పటికే మన మాస్టర్స్ అందరూ తిరుపతిలో ఉన్నారు. అన్ని వర్క్స్ అద్భుతంగా జరుగుతున్నాయి అక్కడ. మరి విశేషమైనటువంటి ధ్యానము, విశేషమైనటువంటి జ్ఞాన కార్యక్రమాలతో లాస్ట్ ఇయర్ 3+3 ధ్యాన సాధనతో పాటు మరి 5 పాయింట్స్ ఇందాకే మనం చెప్పుకున్నాం. నాన్ స్టాప్ అఖండ ధ్యానం 1980s నుంచి 1980 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం వరకు ఉన్న ప్రతి మాస్టర్స్ని మనం, అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఇన్వైట్ చేసుకోవడం జరిగింది. వారందరి జ్ఞానాన్ని మనం తీసుకోబోతున్నాం. వారితో మనం టైం స్పెండ్ చేయబోతున్నాం. ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్, యువతకు ప్రత్యేక రోజును కేటాయించడం, ఇది మనకు ముందు ఈసారి ఒకరోజు మాత్రమే ఉంది. నెక్స్ట్ టైము 2 days, ఆ తర్వాత 3 days, అలా యువతకు పెద్దపీట వేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఓకే, ఇలా మనం విశేషమైనటువంటి విషయాలతో మరి 5వది అల్టిమేట్గా ఇక్కడ ధ్యానం చేస్తాం 6 రోజుల పాటు. 7వ రోజు పొద్దున ధ్యానం అయిన తర్వాత మరి మధ్యాహ్నం భోజనం చేసుకొని మనందరం చక్కగా తిరుమలకు వెళ్ళి అక్కడ మనం ధ్యానం చేయబోతున్నాం. ఇలా 5 పాయింట్స్ తోటి విశేషమైనటువంటి సాధన మనం చేయబోతున్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, పత్రి సార్ ఎప్పుడు మనల్ని ఇలా సంబోధిస్తూ ఆ వైపుగా మనల్ని నడిపించారు. ఆ జర్నీకి ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఒక అద్భుతమైనటువంటి కేంద్ర బిందువుగా మారింది. మనందరం ఆ యజ్ఞానికి విచ్చేసి అక్కడ అనేక అద్భుతాలకు, అనేక అద్భుత శక్తులకు, మరి విశేషమైనటువంటి ధ్యానానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఆ యొక్క తిరుమల తిరుపతి, ఆ ఎనర్జీలో మనందరం విశేషంగా ధ్యానం చేద్దాం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా అర్హత ఉంటేనే అక్కడికి మనం వెళ్ళగలుగుతాము. అర్హత లేనిది మనం వెళ్ళలేము. మన దగ్గర ఏదైనా ఉండొచ్చు కాక. చాలామంది చెప్తుంటారు, మా దగ్గర కావాల్సినంత డబ్బు ఉందండి కానీ హిమాలయాలకి రాలేకపోతున్నామని. డబ్బు ఉంటే హిమాలయాలకు రాలేవు. అర్హత ఉంటేనే హిమాలయాలకు రాగలుగుతావు. హిమాలయాలే కాదు, ఎక్కడైనా మనం వెళ్ళాలి అంటే అర్హత ఉండాలి. ఆ యజ్ఞంలో మనం పాల్గొనాలి అంటే మనకు ముందు అర్హత ఉండాలి. ఉన్నవాళ్ళమే అక్కడికి రాగలుగుతాం. ఎవ్వరూ ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. ఎందుకంటే 2003 సంవత్సరంలో తిరుపతిలో యజ్ఞం జరిగినప్పుడు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉనికిలి సుబ్బారావు గారు, తణుకు దగ్గర ఉంటారు. ఆయన ఒక టీచర్. ఆయన ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు మౌనంలో ఉంటున్నారు. మరి జేతవనంలో ఎక్కువగా ఉంటారు. ఆయన్ని కలవచ్చు ఎవరైనా. ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఆయనలో ప్రవేశించి ఆ యజ్ఞాన్ని అంతా చూశారు. ఏంటయ్యా దానికి నిదర్శనం అంటే, ఆయన ఆ 7 రోజుల పాటు
కదలలేదు. ఆ 7 రోజుల పాటు లేవలేదు. నీరు లేదు, ఫుడ్డు లేదు, మలమూత్రాదులకు వెళ్ళడం లేదు. ఆ 7 రోజుల పాటు అలా ఉండిపోయారు ఆయన. ఆ 7వ రోజు పత్రిసారి వచ్చి లేపితే లేచారు ఆయన. ఆయన లేచిన తర్వాత ఆయన చెప్పిన అనుభవం వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. సాక్షాత్తు ఆ దేవదేవుడు, ఆ మహాశక్తి, ఆ వెంకటేశ్వర స్వామివారు ఆయనలోకి ప్రవేశించి చక్కగా ఆ యజ్ఞాన్ని ఆ 7 రోజుల పాటు చూశారు. ఇది మామూలు వ్యక్తులకు చెప్తే నమ్మశక్యం కాదు, నమ్మే విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ వ్యక్తికి ఏ క్వశ్చన్ వస్తుందంటే, ఇలా కూర్చున్నవాడు ఎలా కూర్చొని ఉంటాడు, 7 రోజుల పాటు ఎలా కూర్చుంటాడు, నీరు ఫుడ్ లేకుండా ఎలా కూర్చున్నాడు, 7 రోజుల పాటు ఇలా కూర్చొని ఎలా ఉండగలుగుతారు, పడుకోవాలి కదా, లేవాలి కదా, లేకపోతే బాత్రూమ్ పోకోకుండా ఎలా ఉన్నాడు, ఇలాంటి క్వశ్చన్లన్నీ వస్తాయి. ఒక మామూలు వ్యక్తికి ఇది నమ్మశక్యం కాదు. కానీ జరిగినది కొన్ని వేల మంది మనం చూసాం. ఆ 2003 సంవత్సరంలో మనం పేపర్లు తిరిగేస్తే డిసెంబర్ నెలలో జరిగినది 25 నుంచి 31 వరకు ఆ పేపర్లలో అన్నీ కూడా ప్రింట్ అయి ఉంది, అది మనం చూడొచ్చు. మరి అటువంటి మహాశక్తికి నిలయం తిరుపతి. తరిగొండ వెంగమాంబ అటువంటి మహాసాధకులకు ఎంత మహాసాధకురాలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు. మరి ఆ మహాసాధకురాలు పేరుతోనే మనం అక్కడ అన్నప్రసాద యజ్ఞం పెట్టడం జరిగింది తిరుపతిలో. ఎంతమంది మహాసాధకులు ఉన్నారో, ఎంతమంది మహా చరిత్రలు ఉన్నాయో అక్కడ. తిరుపతి అన్నది మహాశక్తికి నిలయం, మహాసాధనకు నిలయం, విశేషమైనటువంటి తపస్సుకు ధ్యానానికి నిలయం. ఆ అందం మాటల్లో చెప్పలేం, అనుభవించాలే కానీ దాన్ని మాటల్లో వర్ణించలేం. అటువంటి అద్భుతాలకు ఆలవాలమైనటువంటి మరి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతన జరుగుతున్నటువంటి మహతి ఆడిటోరియంలో ఈ నెల 22 నుంచి 28 వరకు జరుపుకోబోయే తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2 ఇది మనందరికీ ఒక గొప్ప అవకాశం. ఆ స్వామి, ఆ మహా చైతన్యం, ఆ మహాశక్తి ఇప్పటికీ అక్కడ సజీవంగా ఉంది. విశేషమైనటువంటి ధ్యాన సాధన అక్కడ ఉంది కాబట్టే ప్రపంచమంతా అక్కడికి ఆకర్షించబడుతోంది. ఎందుకు ఇన్ని కోట్ల మంది అక్కడికి వస్తున్నారు? ఏముంది అక్కడ? ప్రతిరోజు కొన్ని వేల మంది సందర్శిస్తారు. ఎలా జరుగుతుంది ఇదంతా? 1000 మంది, 2000 మంది, లేదా 10,000 మంది, 20,000 మంది వస్తేనే కింది మిందికి అయిపోతారు ఏదైనా ఫంక్షన్లో. కొన్ని వేల మంది వచ్చి భోంచేస్తారు. కొన్ని వేల మంది ప్రవాహం వచ్చిపోతూ ఉంటుంది. ఎంత అద్భుతంగా అక్కడ జరుగుతూ ఉంటాయో ఇవన్నీ. మనుషులు ఆర్గనైజ్ చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్నటువంటి మహాశక్తి అసలైనటువంటి రీజన్. ఆ శక్తియే మరి ఆ యొక్క సాక్షాత్తు విష్ణు రూపాలలో ఉండేటువంటి ఒకానొక రూపం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. మరి పత్రిజీతో పాటు ఎంతోమంది విశేషమైన సాధన చేసిన ప్రతి ఒక్కళ్ళు చెప్పారు, ఎక్కడైతే మరి స్వామివారి విగ్రహం ఉందో ఆ విగ్రహం కింద ఎంతో విశేషమైన సాధన చేస్తూ ఇప్పటికీ సశరీరంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారని.
ఆయనతో పాటు ఎంతోమంది ఉన్నారని. మనం చూసే అక్కడ ప్రతి కొండ, మనం చూసే ప్రతి చెట్టు, ప్రతి పుట్ట ఎంతోమంది సాధకుల యొక్క మహాశక్తితో నిండి ఉంది. సో మాస్టర్స్, ఒక అద్భుతమైనటువంటి, ఒక అతీతమైనటువంటి శక్తిని మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. మనందరం ఇది ఉపయోగించుకుందాం. విశేషమైనటువంటి ధ్యానం చేద్దాం. ఒక అద్భుతమైనటువంటి ఫీల్డ్లో, ఎనర్జీ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మనకు కూడా ఎన్నో చేంజెస్ జరుగుతాయి. ఒక మహాశక్తి అక్కడికి మనం వెళ్ళినప్పుడు మన లోపల ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయో మాటల్లో చెప్పలేం. ధ్యానంతో పాటు మరి విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోబోతున్నాం. జీవితంలో ఒక్క చిన్న విషయం తెలియకపోవడం వల్ల జీవితం అంతా వృధాగా జీవించేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒక్క చిన్న విషయం తెలియకపోవడం వల్ల. ఉదాహరణకు క్షమించడం అనే విషయం తీసుకోండి. ఒక వ్యక్తిని క్షమించేస్తే ఆ క్షణంతో అయిపోతుంది. అక్కడ క్షమించకపోతే జీవితం అంతా మైండ్లో క్యారీ అవుతూ ఉంటుంది. నరకం అది. అంటే క్షమించడం అనేటువంటి ఒక చిన్న విషయం తెలియకపోతే జీవితం అంతా నరకం. మన జీవితానికి సంబంధించిన అనేక అంశాలని మనం తెలుసుకుంటాం అక్కడ. ముఖ్యంగా ఎవరైతే ధ్యానానికి కొత్తగా వచ్చారో, సత్యాన్ని తెలుసుకోవాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనే తపనతో ఉన్న వాళ్ళు ఉన్నారో, వారందరూ మరి ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఇది ఒక గొప్ప అవకాశం. ఉపయోగించుకోగలిగితే మనం అనేక కార్యక్రమాలు ఉన్నాయి. గురువుల యొక్క సందేశాలు, యువత యొక్క కార్యక్రమాలు, మన సీనియర్ మోస్ట్, మన పిరమిడ్ మాస్టర్స్, పునాది రాళ్ళు, మూల స్తంభాల యొక్క వారి యొక్క విశేషమైనటువంటి జ్ఞానం, మరి ఎంటైర్ మన మూమెంట్లో ఉండేటువంటి అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఫుల్ ప్లెడ్జ్డ్ ప్యాక్డ్గా ఉన్నాయి. ఈసారి ఎన్నో అద్భుతాలకు ఈసారి శ్రీకారం చుట్టడం జరిగింది తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ద్వారా. కాబట్టి మాస్టర్స్, డీటెయిల్డ్గా మీ అందరితో ఈ విషయాలన్నీ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది మనం చెయ్యట్లేదు. ఆ పరమ గురువులు, ఆ మహాశక్తి, ఆ దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు సతీ సమేతంగా, మరి పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రేజీ, వారందరి యొక్క సామూహిక శక్తితో ఇది నడుస్తోంది. ఇది మనం ఎవరం చేయట్లేదు, ఇది మన ద్వారా జరిపించబడుతూ ఉంది. అది తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి భౌతికంగా ఏ ఏ పరిణామాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలలో, అవి వాతావరణ మార్పులు కావచ్చు, లేదా యుద్ధాలు కావచ్చు, లేదా అనేక మనం చూస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎనర్జీతోనే మార్పు చెందుతాయి. మహర్షి మహేష్ యోగి అనేటువంటి ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్ ఉండేవారు ఈ భూమి మీద. ఆయన ఉన్నప్పుడు ఎక్కడైతే ప్రతికూల పరిస్థితులు ఉంటాయో అక్కడ అఖండ ధ్యానాలు, సామూహిక ధ్యానాలు చేయించేవారు. దానివల్ల విశేషమైనటువంటి మార్పులు, అద్భుతమైనటువంటి మార్పులు జరిగేవి. ఆ తరువాత ఆ విధమైనటువంటి యజ్ఞాలను, యాగాలను మరి పత్రిజీ ప్రారంభించారు. ఆ తర్వాత వారి యొక్క పత్రిజీ యొక్క శక్తి, మరి పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క సామూహిక శక్తి
ఈ యజ్ఞాలను నడిపిస్తోంది. వెరసి అంతటికి ముఖ్య కారణం ఏంటంటే, ఏది జరుగుతున్నా దాని వెనకాల ఎంతో ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక పెద్ద ప్రణాళిక ఉంటుంది. ఇది మామూలుగా సామాన్యులకు అర్థమయ్యేది కాదు. ఇది ఎంతో అవగాహన ఉంటే కానీ అర్థం కాదు. ఏ మార్పులు జరగడానికి ఏది కారణమో అది మన ద్వారా జరిపించబడుతూ ఉంటుంది. దాంట్లో మనం పాల్గొన్నప్పుడు మనం కూడా ఎంతో డెవలప్ అవుతాం, ఆధ్యాత్మికంగాను మరి భౌతికంగాను. ఈ యొక్క తిరుపతి ధ్యాన మహాయజ్ఞం గత సంవత్సరం ఎంతోమందికి ఎన్నో విశేషమైనటువంటి అనుభూతులను ఇచ్చింది. మరి ఇప్పుడు జరుపుకోబోయేటువంటి ధ్యాన మహాయజ్ఞం వాటికి మించి ఆనందానుభూతులను, ఆధ్యాత్మిక అనుభూతులను ఇవ్వడానికి రెడీగా ఉంది. రండి, విచ్చేయండి. చక్కగా ఒక కుటుంబంలా మనందరం జరుపుకోబోయేటువంటి ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞంలో విశేషంగా పాల్గొనండి. విశేషమైనటువంటి ధ్యానం చేద్దాం. అద్భుతమైన మన సీనియర్స్ యొక్క జ్ఞానాన్ని విశేషంగా తీసుకుందాం. ఎంతోమంది గురువుల యొక్క విశేష జ్ఞానాన్ని మనం తీసుకుందాం. మరి ఆఖరి రోజున ఆ దేవదేవుని, ఆ మహాదేవుని తిరుమలలో మనం ధ్యానంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఇది ఎప్పటికీ చిరస్థాయిగా మన జ్ఞాపకాలలో నిక్షిప్తమయ్యేలా అద్భుతంగా ఇది ఒక స్వీట్ మెమరీగా ఉండడానికి అన్ని ఏర్పాట్లను చక్కగా అక్కడ చేయడం జరుగుతోంది. ది పిఎంసి ట్రస్ట్ నుంచి, మరి అడ్వైజర్స్ నుంచి, మరి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ నుంచి డైరెక్టర్సు, ట్రస్టీసు, అడ్వైజర్సు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్సు అందరూ వర్క్ చేస్తున్నారు. ఇది మీకు ఒక జ్ఞాపకంలా, ఒక అద్భుతంలా మీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవడానికి ఒక చక్కటి ఏర్పాట్లన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఆనందంగా విచ్చేయండి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి ఇదే ఆహ్వానంగా భావించి ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో మీ అందరూ తరలి రావాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పిఎంసి మేనేజ్మెంట్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్.